కొండ కొండకు తాడుగట్లా కదమ్మా. నాని అన్నది తెగిపోద్ది. ఉంది ఉంది, అది వీడియోలో చూపించారు. ఇప్పుడు ఏంది ఇటు పక్క కొండ ఇటు పక్క కొండ కట్టి మధ్యలో వంతెనా? సైడ్ సీన్ జారుకుంటూ వెళ్ళిపోతుంది. స్లైడింగా? నాని అన్న అయితే ఆ మధ్యలో తెగిపోద్ది. బరువుకి బరువు కాదు, ఆ గుండు బరువుకి ఆ భయానికే తెగిపోతుంది సగం. చూసాక నా మీద కాన్ఫిడెన్స్, చాలా కాన్ఫిడెన్స్ నీ మీద. మీ అనుభవం గండికోటకు రావడం వరకు ఇంకా పూర్తి అవ్వాలి అనుభవం చెప్పడానికి. అంటే ఇప్పటి వరకు జరిగిన దానికి ఇప్పుడు దాకా అనుభవం అండి. మేము మంచి రూమ్ బుక్ చేసుకొని వచ్చాం, కాకపోతే నైట్ అంతా వరండాలో నిద్రపోయాము. కరెంట్ లేక నల్లి కరెంట్ వచ్చిన లోపలికి వెళ్ళి పడుకున్నాం. తెల్లారింది, పళ్ళు దోమాము, ఫ్రెష్ అప్ అయ్యాము, బట్టలు వేసుకున్నాము, వచ్చాము. ఓకే, మరి అన్ని అట్లా చెప్తే బాగోదేమో. ఈయన అనుభవం, మీ అనుభవం ఇది కొంచెం డిఫరెంట్లే. రాత్రి ఒక్కడే ఆడికి పోయినావు, బయట వెళ్ళాడు, అట్టా తిరిగి. నేనే అడిగింది నిన్ను ఏం చేస్తున్నావునా అని. నైటే మనం బయట పడుకోకముందు. దండి, మా మమ్మీ అప్పుడే స్టార్ట్ చేసింది, మేమే ఇంకా తినలే. ఇంకొక అనుభవం అండి, మా రూమ్కి తాళం వేస్తే ఆ తాళం తినడానికి గంట పట్టింది. ఆయన వచ్చి తక్కువ మంది తిరిగిపోయాడు. నైట్ పడుకున్నాము. నైట్ అది ఎట్ట తీసేయను, ఒక వీడియో తీయాల్సింది నిన్ను. ఆ తాళం తీస్తుంటే మాకు అసలు రాలేదు. సరే పడుకునేటప్పుడు కోట పాతదని తాళాలు కూడా పాతగా పెట్టినట్టున్నారు వాళ్ళు. అదేందో తాళాలు పెట్టే దగ్గర కూడా మొత్తం పాడైపోయింది. పురాతన వస్తు శాఖల దగ్గర తాళాలు. కానీ లొకేషన్స్ అయితే భలే ఉంది, ప్రశాంతంగా ఉంది, ఎక్కువ ట్రాఫిక్ లేదు. ఇలా ఉంటే అంత ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది, ఫ్రెష్ ఎయిర్. ఇక్కడ శివాజీ అనే రోగాన్ని ఇక్కడికి వచ్చాడు. అప్పుడు మీరే కదా ఆడ బట్టును కదా చేసింది. కరెక్ట్ కరెక్ట్. అంటే ఈ ఫేజ్ బట్టుని ఫిక్స్ అయిపోయారా? రాధ ఫిక్స్ అయిపోయింది భట్టుడుగానే మంత్రిగానే చేశాను. రాజు ఎవరు అనుకుంటున్నావు? ఆయన శివాజీ కొడుకు ఎవరు అనుకుంటున్నావు? నేనే, కాకపోతే హైట్ కొంచెం తక్కువ. సారీ, తప్పుగా కొడుకు ఎవరు ఫీల్ అవుతుంది. ఆయన కూడా కొనడా ఫీల్ అవడానికి. అయ్యో, వాళ్ళ మనవడో అన్నా ఉండడా అన్నా. నాకు ఎప్పటి నుంచో రాజుల కన్నా పుట్టానేమో ఎప్పుడైనా అనిపిస్తుంది. పుట్టానేమో కాదు, నువ్వు అప్పుడు పుట్టినోడువే. అవునా? అందుకే హైట్, అప్పట్లో హైట్ ఇంతే ఉండేవాళ్ళు. ఇంత కాదు, నీకు 2 ఇంతలు ఉండేవాళ్ళు అప్పట్లో. చిన్న కొడుకులు ఇంతే ఉంటారమ్మా, నీకు తెలుసా? పెద్ద కొడుకులు ఎంత ఉంటారేమో.